హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరోయిన్స్గా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కి ఈరోజు రిలీజ్ అయిన మూవీ సరిపోదా శనివారం. మరి మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్ కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ సరిపోదా శనివారం కథ ఏంటి అన్నది ట్రైలర్లోనే మనకు అర్థమైపోయింది. హీరోకి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. అతని తల్లి అతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి పరిష్కారంగా వారంలో 6 రోజులు ప్రశాంతంగా ఉండి శనివారం రోజు మాత్రమే కోపాన్ని చూపించమని చెప్తుంది. అతని తల్లి చనిపోయాక ఆ రూల్ని మరింత గట్టిగా ఫాలో అవుతాడు హీరో. అలాంటి హీరోకి ఎస్జే సూర్యపై వచ్చిన కోపానికి కారణం ఏంటి, హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్ర ఏంటి అనేది మనం మూవీలో చూస్తాం. మొత్తంగా మూవీ అయితే ఓకే, బాగానే ఉంది. ఓకే అని ఎందుకు అంటున్నానంటే మూవీలో లవ్ ట్రాక్ గొప్పగా లేదు, ట్విస్ట్లు ఉండవు, నెక్స్ట్ ఏంటి అనే ఎక్సైట్మెంట్ కూడా బిల్డ్ చేయలేదు. కాస్త ల్యాగ్ అనిపించే నెరేషన్ ఉంటుంది. అలా అని బాలేదని కాదు, బాగుంది. తీసుకున్న లైన్ని 2 గంటల 50 నిమిషాలు నెరేట్ చేయడం అనేది చాలా కష్టం. రన్ టైం తగ్గించుంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది అని నా ఒపీనియన్, అంతే. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో నువ్వే తీ బ్రో ఒక సినిమా అని రకరకాల కామెంట్స్ చేసుకుంటారు కదా. మూవీ చూశాక మీకు కూడా ఇలా అనిపించకపోతే కామెంట్ సెక్షన్లోకి ఆల్వేస్ వెల్కమ్. మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నేచురల్ స్టార్ నాని యాంగ్రీ మ్యాన్గా పవర్ఫుల్ క్యారెక్టర్లో బాగా చేశారు. వైల్డ్ యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ అండ్ మిగిలిన వారం రోజులకి శనివారంకి మధ్య బాడీ లాంగ్వేజ్లో వేరియేషన్స్ని కూడా బాగా చూపించారు. మరో మేజర్ పాజిటివ్ థింగ్ ఎస్జే సూర్య యాక్టింగ్. హీరోకి ఈక్వల్ లెంత్ ఉన్న రోల్లో అతని పెర్ఫార్మెన్స్ హైలైట్గా అనిపించింది. అలాగే మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ కూడా మూవీలో కీ రోల్ ప్లే చేశాయి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీసుకున్న పాయింట్ బాగుంది. కాకపోతే ఈ చిన్న పాయింట్తో మూవీ మొత్తం ఎలా నడిపిస్తారా అని ఒక చిన్న డౌట్. అదే పాయింట్ చుట్టూ కథ తిప్పడం వలన 2 గంటల 50 నిమిషాల లెంత్ వలన బోరింగ్గా అనిపిస్తుందేమో అనుకున్నా. బట్ ఓకే. నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీలో హైప్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి, కానీ వాటి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం వలన ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కామెడీ కూడా పెద్దగా ఉండదు, అలాగే ఎక్సైటెడ్గా కానీ గ్రిప్పింగ్గా కానీ ఉండదు. స్టోరీ మెయిన్ కాన్సెప్ట్పై అలా ప్లెయిన్ ట్రీట్మెంట్ ఉంటుందంతే. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. కొంతమంది చాలా గ్యాప్ తర్వాత కనిపించడం కూడా బాగుంది. బట్ వాళ్ళ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేకపోవడం అనేది ఎక్కడో చిన్న అన్సాటిస్ఫాక్షన్. మెయిన్ లీడ్స్తో పాటు చేసిన మురళీ శర్మ, సాయి కుమార్, అజయ్ ఘోష్ అందరూ వారి క్యారెక్టర్స్ వరకు వారు బాగానే చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా బాగుంది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లైటింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఫ్రేమింగ్స్ కానీ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. మొత్తంగా మూవీలో ట్రైలర్లో చూపించిన లైన్ మాత్రమే చూపించారు. ట్విస్ట్లు కానీ, తర్వాత ఏం జరుగుతుందో అనే ఎక్సైట్మెంట్ కానీ బిల్డ్ చేయకపోవడం, కాస్త ల్యాగ్ అనిపించే నెరేషన్ మూవీకి మైనస్. బట్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్లు, బీజిఎమ్స్, యాక్షన్ పార్ట్తో పెద్దగా మూవీస్ లేని ఈ వీకెండ్లో ఖచ్చితంగా చూడదగ్గ సినిమానే చెప్పొచ్చు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.